దేశవ్యాప్తంగా ప్రజలు తిండి పిచ్చితో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సర్వే సంస్థ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. జాతీయ ఆహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విడుదలైన ఈ నివేదిక ప్రకారం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, భోపాల్, ఇండోర్, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు ఆహారం పట్ల అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి నిమిషం 100కు తక్కువ కాకుండా ఆర్డర్లు చేస్తున్నారు. సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. టీనేజర్లు తమ సెల్ ఫోన్లలో చాట్ మసాలా స్టాళ్ల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. అమ్మాయిలు పానీపూరి, ఇతర తినుబండారాల కోసం ఆన్లైన్లో విరివిగా శోధిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆర్డర్లు బిజీగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది. అప్పటికప్పుడు తయారైన ఆహారం కోసం ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఆహార ప్రాంతీయ వైవిధ్యం కూడా సర్వేలో స్పష్టమైంది. ఉత్తరాది ప్రజలు దక్షిణాది వంటకాల కోసం, దక్షిణాది ప్రజలు ఉత్తరాది చాట్ మసాలా, రోటీల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. మధ్య వయస్కులు, ఉద్యోగులు, విద్యార్థినులు ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు ఆర్డర్లు ఇస్తున్నారు. సమీప రెస్టారెంట్లకు కొందరు ప్రాధాన్యం ఇస్తుండగా రుచి, శుచిత్వానికి ఆసక్తి చూపేవారు దూరం లెక్క చేయకుండా ఆర్డర్లు చేస్తున్నారు. యువత, మధ్యతరగతి వర్గం గతంలో రాజకీయాలు, క్రీడలపై చూపిన శ్రద్ధను ఇప్పుడు ఆహారంపై చూపిస్తున్నారని సర్వే తెలిపింది. రెస్టారెంట్లలో ఉపయోగించే పదార్థాలు, నూనెల గురించి పట్టించుకోకుండా కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ధరలను కూడా ఎవరూ లెక్క చేయటం లేదని నివేదిక పేర్కొంది. ఈ సర్వే 12 ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించబడింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో ఆహార డెలివరీ యాప్లు అత్యధికంగా ఉన్నాయని, ఆహారం పట్ల ప్రజల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోందని సర్వే తేల్చింది.